హాయ్ అండి. నేను మీ ధనా షోమీస్ వంటిల్లు. ఫ్రెండ్స్, ఈరోజు దొండకాయ పచ్చడి చేసుకోబోతున్నాం. దానికోసం ముందుగానే కళాయి పెట్టుకొని అందులో తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఒక 3 నుంచి 4 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా మినువులు, కొద్దిగా వాము, కొద్దిగా జీలకర్ర వేసుకోవాలన్నమాట. దీని అంతటిని బాగా కలుపుకోవాలి. కొద్దిగా గ్యాస్ ఆఫ్ చేసుకొని కలుపుకొని ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలన్నమాట. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఒక పెద్ద సైజు టమాటా తీసుకోవాలి. దాన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. అందులోనే కొద్దిగా ఉప్పు వేసుకొని మూత పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు టమాటీలు బాగా మగ్గుతాయి. అలా చేయడం వల్ల ఇప్పుడు టమాటీని కూడా మనం మిక్సీలో వేసుకొని ఆడించుకోవాలన్నమాట. ఇప్పుడు మళ్ళీ బౌల్ పెట్టుకొని దానికి తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు మనం చిన్నగా కట్ చేసుకున్న దొండకాయలు ఉన్నాయి కదా, వాటర్ లేకుండా తీసుకోవాలన్నమాట. అవి బాగా ఫ్రై చేయాలి. ఆయిల్లోనే ఫ్రై చేయాలండి. కొద్దిగా గడ్డుప్పు అయితే వేసుకుంటున్నాను. వేసుకొని బాగా కలుపుకొని కొంతసేపు మూత అనేది పెట్టుకోవాలి. ఎందుకంటే ఇలా మూత పెట్టుకోవడం వల్ల మనకి వాటర్ అంతా ఆవిరయ్యి బాగా దొండకాయలు అనేవి బాగా ఫ్రై అవుతాయి అన్నమాట. ఇలా ఫ్రై అయిన దొండకాయల్లో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా తీసుకుంటున్నాను. ఇవి బాగా ఫ్రై అయ్యాయి కదా, ఇప్పుడు నేను ముందుగా ఆడించుకున్నాం కదా, అందులోనే ఎండుమిర్చి అవి అందులోనే ఈ దొండకాయలు వేసుకొని బాగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు అదే కళాయి పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకోవాలి. పోపు దినుసులు కూడా వేసుకోవాలన్నమాట. నేనైతే ఒక 2 టేబుల్ స్పూన్ పోపులు వేసుకున్నాను. కొద్దిగా మినువులు, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా వాము కూడా వేసుకున్నానండి. ఒక 2 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని బాగా వాటన్నిటిని బాగా కలుపుకోవాలి. ఎందుకంటే పోపు కదా, పచ్చడికి పోపు పెట్టుకుంటున్నాం కాబట్టి బాగా కలుపుకోవాలన్నమాట. పోపు మాడిపోకూడదండి, కాబట్టి సిమ్లో పెట్టుకొని నేనైతే పోపు ప్రిపేర్ చేసుకుంటున్నాను. సో ఫైనల్లీ మనం మిక్సీ పట్టుకున్న పచ్చడి ఉంది కాబట్టి ఆ పచ్చడి కూడా ఈ పోపులో వేసేసుకోవాలన్నమాట. పోపులో పచ్చడి వేసుకోవడం వల్ల పోపు ఒక 2 నిమిషాలు పచ్చడి వేసుకున్న తర్వాత పోపు ఒక 2 నిమిషాలు కూడా పచ్చడితో కలుపుకోవాలి. బాగా కలుపుకోవాలండి. అలా కలుపుకోవడం వల్ల పచ్చడికి టేస్ట్ అనేది వస్తుంది. నేనైతే పచ్చడిలోనే ఒక చిన్న కొద్దిగా చింతపండు కూడా వేసుకున్నానండి. ఎందుకంటే కొద్దిగా పులుపు కోసం చింతపండు కూడా వేసుకున్నాను. ఇలా చింతపండు వేసుకోవడం వల్ల ఇంకా టేస్ట్ అనేది వస్తుంది. దొండకాయలో కొంతమంది పల్లీలు కూడా వేసుకుంటారు, కానీ నేను ఓన్లీ దొండకాయలతోనే ప్రిపేర్ చేస్తున్నాను. సో ఫైనల్లీ నాకైతే కొద్దిగా కారం వేసుకుంటున్నాను. కొద్దిగా ఒక స్పూన్ సాల్ట్ కూడా వేసుకుంటున్నానండి. సాల్ట్ కూడా సరిపోలేదు, అలా అని చెప్పేసి సాల్ట్ కూడా వేసుకున్నాను. ఇప్పుడు పోపు అనేది దగ్గరగా అయిపోవాలి. చూసారు కదా, ఇలా మనకి కళాయి నుంచి సపరేట్ అవ్వాలి. ఇప్పుడు నేనైతే ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను. పచ్చడి అనేది మనకి ఫైనల్గా రెడీ అయిపోయింది. సో మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.